మీరన్నట్టుగా చూస్తే విజయవాడలో మొన్న వరదలొచ్చాయి. అలాంటి సమయాల్లో నిజంగానే ఇట్లాంటి హోమాలు చేసుంటే రీసెంట్‌గా అమెరికాలో ఒక ఫ్లడ్ రాబోతుంటే ఒక ముగ్గురు కలిసి విడివిడిగా 3 ప్రాంతాల్లో చేస్తే అది డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోయింది. రీసెంట్‌గా 10 డేస్ కూడా అవ్వదు. ఇది నిజం. ఇది ప్రూవ్డ్. అంటే వేదానికి అంత శక్తి ఉంది. పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళు కావాలి. చాలామంది చేసేస్తున్నారు. ఇప్పుడు మరి విజయవాడలో లాస్ట్ వారాహి దీక్షలు, వారాహి యాత్రలు, వారాహి మాత మాలలో వేసుకొని చేశారు. అంటే అది తప్పు చేశారు వాళ్ళు. ఆడంబరం కోసం చేశారు. జనం కోసం చేశారు. ఇప్పుడు నేను నేను చెప్పేంత వరకు అమెరికాలో రాబోతున్నటువంటి ఫ్లడ్‌ని పక్కదోవ పట్టించారు. తెలీదు. తెలీదుగా. తెలీదు. అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళ కమ్యూనిటీ వరకు చేసుకున్నారు. ముగ్గురే. ముగ్గురు ఆపారు ఒక ప్రాంతంలో రాబోతున్నటువంటి ఇలాంటి ప్రమాదాన్ని. హుహు. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం. తెగ చేసేస్తున్నాం. ఫలి ఎలా చేస్తున్నామనేది గూడా ఫలితం ఫలితం రావట్లేదే. మనం వాడే ఆవు నెయ్య కల్తీ. మనం చెప్పే మంత్రాలు కల్తీ. ఇప్పుడు హోమం చేస్తూ ఉంటాను. ఫోనొచ్చింది. ఆ! 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 చెప్పు. స్వాహ. ఆ! ఓకే. స్వాహ. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి హోమం చాలా పవర్‌ఫుల్. చేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయి. నో డౌట్. కానీ హోమం చేసేటప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే తప్పులు జరగకుండా ఉంటేనే అది మంచి జరుగుతుంది. శ్రద్ధ, భక్తి, ప్రెజెంటేషను. ఇప్పుడు నేను ఇలా చూస్తూ ఇక్కడేదో జరుగుతుంటే ఇలాగా ఇర్రెస్పాన్సిబుల్‌గా చేశాననుకో, ఇది చేతికెళ్తే కింద పడతదిగా. అవును. అంటే నేను శ్రద్ధగా ఎక్కడైతే శ్రద్ధ పెడతామో దాన్ని మనం సాధిస్తాం. 100% భక్తి, శ్రద్ధ అనేది 100% ఉన్నప్పుడు వేదం చాలా ప్రమాణం. ఎందుకంటే మంత్రం నువ్వు పెద్దగా దానికి ఉచ్చారణ దోషాలే ఉండవు. కానీ వేదంలో మంత్రానికి చాలా పవర్ ఉంది. ఇమ్మీడియేట్‌గా పనిచేస్తున్నాయి. ఇమ్మీడియేట్‌గా. నువ్వు పర్ఫెక్ట్‌గా పలకగలిగితే మనకు వేదాలు అథర్వవేదం, సామవేదం, యజుర్వేదం ఇలా ఉన్నాయి. సామవేదం అంటే సంగీతం. స్వరయుక్తంగా ఉంటుంది. మనము మంచి పాటని ఎంజాయ్ చేస్తున్నాంగా. అది వేదం తెలిసిన వాడు ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ పెంచాలో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటకి, నేను పాడిన పాటకి తేడా ఉంటుందిగా. ఆయన మరి అంటే ఇప్పుడు ఆయన కూడా మనిషే. ఆయన భోజనం చేస్తారు. ఆయనకి 2 చెవులు, 2 కళ్ళు, ఒక ముక్కు ఉంది. మరి ఆయన పాడిన పాట అందంగా ఉంది. నేను పాడితే గాడిద గొంతుకులా ఎందుకు ఉంది? నా గొంతు ఎందుకలా ఉంది? ఇదే గొంతుని ఆయన స్వరాల మీద సాధన చేశాడు. దాని మీద పట్టు సాధించాడు. కాబట్టి ఆయన పాడుతుంటే అందరం వింటాం. నేను పాడితే అందరూ పారిపోతారు. తేడా సింపుల్. అదే పాట. ఆయన పాడిన పాటని నేను పాడితే ఎలా ఉంటుంది? ఆయన పాడితే ఎలా? ఎంత తేడా? వ్యత్యాసం. సాధన. వేదం సాధన చేసి యజ్ఞం చేస్తే ఏవి కావాల్తాయి. ప్రతి మనిషి విమానాల తయారీ దగ్గర నుంచి విమానాలను కోల్చడం దాకా కూడా వేదంలో ఉంది. వేదం తెలియాలి. యజ్ఞం చెయ్యాలి. ఇప్పుడు ఎవరో కూడా అంటే పూర్వం రాజులు దేశానికి, రాజ్యానికి నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళు యాగాలు చేసేవారు. అశ్వమేధ యాగం అని కొన్ని యాగాలు ఉన్నాయి. యాగం చేసేవారు. ఇప్పుడు నేను ప్రజల్ని పాలించాలంటే ఫ్రీగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం కాదు. పంటలు పండట్లేదు, భూమి ఆరిపోయింది. అప్పుడు నేను వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు, తినడానికి అన్నం ఇస్తూ ఇమీడియట్‌గా యజ్ఞం చేస్తే వర్షం పడితే పంటలు పండుతాయిగా, సస్యశ్యామలం అవుతుందిగా. శ్రద్ధ, భక్తి శ్రద్ధలు లోపించాయి కాబట్టి ప్రమాదాలు వస్తున్నాయి.